హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి టమాటో చారు చేస్తున్నాము. చాలా సింపుల్ చేసుకోవడము, మీరు చేసుంటారు ఇదివరకు, బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది రైస్లోకే కాకుండా వేడివేడిగా ఇడ్లీలో కూడా అదిరిపోతుంది. ఎలా చేసామనేది చూసేయండి. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాం. బౌల్లో ఒకటి పెట్టుకుందాము టమాటాలు ఉడకబెట్టడానికి. దీనిలో నేను ఒక 500 ml వాటర్ యాడ్ చేస్తున్నా. ఇవి మంచినీళ్ళే తాగేటివి, అవే నీళ్ళు యాడ్ చేస్తున్నా. టమాటా చారు కోసం నేను 4 ఎర్ర టమాటాలు పెద్ద సైజు తీసుకొని ఈ పైన నీట్గా కట్ చేసాను. ఇది వాటర్లో యాడ్ చేస్తున్నా. ఇప్పుడు పెద్ద మంట పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం వీటిని. ఒక 10 నిమిషాలు పెద్ద మంట పెట్టే ఉడికించాను. టమాటాలు అయితే ఉడికిపోయినాయి, పైన పొట్టంతా ఊడిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దాము. పైన పొట్టు ఉంది కదా, ఇది ఊడిపోయింది, తీసేద్దాం. ఇప్పుడు చాలా రకాలుగా టమాటా చారు చేస్తుంటారు, బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అసలు మర్చిపోరు టేస్ట్. నెక్స్ట్ ఇలాగే దీంట్లోనే మనము పప్పు గుత్తున్న లేదా ఇలాంటి ఒక పొడవాడి గ్లాస్ తీసుకొని టమాటోలు మొత్తం స్మాష్ చేసేద్దాము. అదే వాటర్లో, వాటర్ వంపేయకుండా. గ్లాస్తో నేను మెత్తగా దంచేసాను. చిక్కటి పల్పు ఉంది, ఇంకా దీంట్లోకి తీసేయాల్సింది ఏది లేదు. ఇదంతా ఉంటేనే బాగుంటుంది. మరీ చిక్క ఉంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. ఇంకా నేను ఇంకొక 200 ml వరకు యాడ్ చేశాను వాటర్. నెక్స్ట్ దీంట్లో ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా, అలాగే 1/2 స్పూన్ కారం పొడి, కొత్తిమీర ఇలా కాడలతో యాడ్ చేస్తున్నా, అలాగే ఒక కరివేపాకు రెబ్బ, ఒక 5 వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచేస్తున్నాను. కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక ఆనియన్ పొడుగ్గా తరిగాను, ఇది కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు స్టవ్ ముట్టించేసుకుందాం కింద. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఒక 10 మిరియాలు, వీటికి కూడా కచ్చపచ్చగా దంచేసి యాడ్ చేస్తా. అంతే, ఇంకా దీంట్లో యాడ్ చేసేది ఏమీ లేవు, ఇంకా సరిపోతుంది. అమృతంలా ఉంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి ఇలా అయితే. మూత పెట్టేసి ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మసిలిద్దాం దీన్ని. ఇలా మసులుతున్నప్పుడు కారం అంతా పైకి తేలి అంచులకు అంటుకుంటుంది. ఇలా గంటెతో గీరుతూ మసల పెట్టాలి. టమాటో చారు అయితే మసిలిపోయింది. మనం సెకండ్ టైం పోసిన వాటర్ కూడా ఎగ్గిపోయాయి, చిక్కగా వచ్చేసింది మంచిగా. ఇప్పుడు దింపి పక్కన పెట్టేసుకుందాం. చారులో పోపు పెట్టుకోవడం కోసం చిన్న ఫ్యాన్ ఒకటి, కొంచెం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు, అలాగే ఒక 4 గుండు మిర్చి, అలాగే కొద్దిగా పసుపు, పోపు ఇంకా చారులో యాడ్ చేసేద్దాము. నేనైతే ఇంతవరకే వేస్తా పోపులో. ఇంకా ఇంగువ అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, కూడా బాగుంటుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. లేట్ చేయకుండా వేడి అన్నం వేసుకొని జుర్రేయడమే ఇంకా. టేస్ట్ చేద్దాం ఇక. వేడిగా కాలుతుంది. అదిరిపోయింది, చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో రెసిపీని షేర్ చేసుకోండి.